వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 2017 కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. ముందుగా ప్రశ్న ప్రారంభిద్దాం. ఇటీవలే ఏ రాష్ట్రం నగదు రహిత బదిలీలను ప్రోత్సహించేందుకు డిజిటల్ దాఖ్య అనే స్కీమ్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అనేది క్వశ్చన్ అయితే దాని యొక్క ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి ఒడిశా అండ్ డి అస్సాం. దీని ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్ ఇండోర్ డిస్ట్రిక్ట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక వాలంటీర్స్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక ఐడి కార్డును ఇష్యూ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో రంజీ ట్రోఫీ టోర్నమెంట్ 2016-2017 గాను ఏ టీం గెలుచుకుని అనే క్వశ్చన్ అయితే దాని యొక్క ఆప్షన్ వచ్చేసి ఏ చండీగఢ్, బి గుజరాత్, సి ముంబై అండ్ డి తమిళనాడు. సో గుజరాత్ దీన్ని గెలుచుకుంది. జీజెట్లో ఓడిపోయింది మాత్రం ముంబై 5 వికెట్ల తేడాతో ఇది ఓడిపోయింది. ఇప్పుడు జరిగిన ఈ రంజీ ట్రోఫీ అనేది 83వ రంజీ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యాచ్ మాత్రం ఎక్కడ జరిగిందంటే హాల్కర్ స్టేడియం ఇండోర్ లో జరిగింది. ఇండోర్ మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతిని జరపడానికి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే దానికి ఆప్షన్లు ఏ జెనీవా, బి వాషింగ్టన్, సి ప్యారిస్, డి బెర్లిన్. ఇది ప్యారిస్ లో జరిగింది. 70 దేశాలకు చెందిన ప్రతినిధులు దీంట్లో పాల్గొన్నారు. సో దీనిలో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దీన్ని క్యాన్సిల్ చేసింది అనమాట. ఈ మీటింగ్ దీనికి అటెండ్ కాలేదు ఈ మీటింగ్కి. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఖేలో ఇండియా నేషన్స్ లెవెల్ కాంపిటీషన్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఇన్ which following cities? ఖేలో ఇండియా నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అనేది ఏ సిటీలో ప్రారంభమైంది అనే క్వశ్చన్ అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ పూణే, బి జైపూర్, సి చెన్నై అండ్ డి ఢిల్లీ. దాని ఒక ఆన్సర్ న్యూఢిల్లీ. దీన్ని స్పోర్ట్స్ మినిస్టర్ విజయ్ గోయల్ ప్రారంభించారు. దీని 1000 మంది దీనిలో పార్టిసిపేట్ చేసారు. 25 స్టేట్ నుంచి 25 స్టేట్స్ నుంచి అండ్ 1000కి పైగా దీంట్లో పార్టిసిపేట్ చేసిర్రు. సో దీన్ని స్పాన్సర్ చేసేది సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ రెజ్లింగ్, ది ఈవెంట్స్ ఇన్ కబడ్డీ, ఖోఖో, వాషు విల్ బి హెల్డ్ ఆన్ నెల్లూరు. ఇవి నెల్లూరులో జరిగాయి. ఏంటి అంటే ఖోఖో, కబడ్డీ అండ్ వాషు ఇలాంటివి. ఇవి ఖోఖో, కబడ్డీ, వాషు ఇవి నెల్లూరులో జరిగాయి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ అండ్ టేబుల్ టెన్నిస్. ఇవి గౌహతిలో జరిగాయి. అథ్లెటిక్స్, హ్యాండ్బాల్ మరియు హాకీ ఇవి గాంధీనగర్లో జరిగాయి. సో జూడో, బాస్కెట్బాల్, లాన్ టెన్నిస్ ఇన్ హైదరాబాద్ లో జరిగాయి. బాస్కెట్బాల్, లాన్ ఇన్ హైదరాబాద్ లో జరిగాయి. సో ఆర్చరీ, జూడో మాత్రం జైపూర్ జరిగాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కాంప్లెక్స్ లో ప్రారంభించింది మాత్రం విజయ్ గోయల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ గా. ఏసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ అంతర్జాతీయ డాన్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి దుబాయ్, ఆప్షన్ సి టెహ్రాన్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. సో దీని ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ మన శిల్పకళా వేదికలో జరిగింది. ఇందులో 9 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అసలు ఆ కంట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి. మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఫ్యూజీ, ఇండోనేషియా,
మలేషియా ఈ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. ఇటీవల ఏ కమిటీ ఐఐటిలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పేర్కొంది అని చెప్పేసి అభిజిత్ సింగ్ కమిటీ, బి తిమోతి గోన్సల్విస్ కమిటీ, సి ధర్మత్కారి కమిటీ, డి సమిత్ బోస్ కమిటీ. సో ఆన్సర్ వచ్చేసి తిమోతి గోన్సల్విస్ కమిటీ. ఈ కమిటీ ఏమని రికమెండ్ చేసిందంటే, సో గర్ల్స్ కూడా ఎవరైతే పేద మహిళా విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కొంచెం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ కమిటీ పేర్కొన్నది. ఇది 2017-2018 వరకు నుంచి ఇది ఇంప్లిమెంట్ కావచ్చు. ఆల్రెడీ ఎవరైతే జేఈ క్వాలిఫైయర్ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోబడతారు. సో ఇది 2020 వరకు 1,00,000 మందికి ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ యొక్క అచీవ్మెంట్. సో సుజిత్ సింగ్ బర్నాలా రీసెంట్ గా చనిపోయింది. ఈయన ఏ స్టేట్ కి సీఎం అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఈయన ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి పంజాబ్ అండ్ డి తమిళనాడు. ఈయన మాజీ పంజాబ్ సీఎం అయిన మరియు ఒడిశా, ఉత్తరాఖండ్, తమిళనాడుకి గవర్నర్ గా చేసిండు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మనం సుజిత్ సింగ్ బర్నాలా. నెక్స్ట్ క్వశ్చన్: 2017 గాను వోడాఫోన్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ఏ టీం గెలుచుకుంది అంటే దానికి ఆప్షన్లు: ఏ అవధే వారియర్స్, బి హైదరాబాద్ హంటర్స్, సి ముంబై రాకెటర్స్ అండ్ డి చెన్నై. సో గెలుచుకుంది మాత్రం చెన్నై స్మాషర్స్, ఓడిపోయింది మాత్రం వీళ్ళ చేతిలో ఓడిపోయింది ముంబై రాకెటర్స్. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే సిటీ ఫుడ్ కాంప్లెక్స్ న్యూఢిల్లీలో జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.